వేసవి వచ్చిందంటే గిరిజన గ్రామాలు పండుగ చేసుకుంటాయి. ఎందుకంటే ఇది విప్ప పూల సీజన్. ఈ పూలను గిరిజనులు తమ సంస్కృతిలో భాగంగా చూడటమే కాదు, దాన్ని ఆదాయ వనరుగా కూడా మార్చుకున్నారు. అందుకే ఈ సీజన్ వచ్చిందంటే వలస వెళ్ళిన ఆదివాసీలు కూడా తమ ప్రాంతాలకు చేరుకుంటారు, విప్పపూల సేకరణలో పడిపోతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గిరిజన గ్రామాలు విప్పపూల వాసనతో గుమగుమలాడుతున్నాయి. విప్పపూల సేకరణ వల్ల ఆదివాసీలకు ఆదాయం సమకూరుతుంది. విప్పపూలను ఇటు ఆహార పదార్థాలుగా, అటు మద్యం తయారీ కోసం వినియోగిస్తుంటారు. విప్ప చెట్టును ఆదివాసీలు తమ ఇంటి ఆడబిడ్డగా చూసుకుంటారు. పోడు వ్యవసాయం పేరుతో అడవులను నరికేసే సమయంలో కూడా ఈ చెట్టు జోలికి మాత్రం వెళ్లరు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విప్ప చెట్టును భావిస్తారు. గిరిజన గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా, అశుభం జరిగినా వారు సొంతంగా తయారు చేసుకున్న విప్పసారాను సేవిస్తారు. సుమారు నెల రోజుల పాటు విప్పపూలు సేకరించి ఆరబెట్టి గంపల్లో పెద్ద పెద్ద బుట్టల్లో నిల్వ చేస్తారు. వారికి అవసరం ఉన్నంత వరకు నిల్వ చేసుకుని మిగతావి గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణంలో అమ్ముకుని ఆ డబ్బుతో అత్యవసరమైన నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు. విప్ప చెట్టు విశాలంగా పెరుగుతుంది. చెట్టుకు 150 కిలోల వరకు పువ్వులు పూస్తాయి. మార్కెట్లో కిలో 60 రూపాయల వరకు పలుకుతుంది. ఇక విప్పకాయలైతే కిలో 30 రూపాయల వరకు పలుకుతుంది. విప్పపూల సీజన్ పూర్తయిన తరువాత మే, జూన్ నెలల్లో విప్పకాయల సీజన్ మొదలవుతుంది. విప్పకాయలను సేకరించి వాటిని ఎండలో నానబెట్టి నూనె తీస్తారు. విప్ప నూనెను వంటల్లో ఉపయోగిస్తారు. విప్ప నూనెను దేవాలయాల్లో దీపారాధనకు వినియోగిస్తారు. ఏడాది పొడుగునా ఆదివాసీలు వాడే నూనె ఇదే. అలా వీళ్ల జీవితాలతో ముడిపడి ఉంది ఈ విప్ప చెట్టు. ఈ విప్ప పూల సేకరణ కోసం ఉదయాన్నే బుట్టలు పట్టుకుని బయలుదేరతారు. ఎందుకంటే పశువులు వస్తే ఈ విప్ప పూలు తినేస్తాయి. అందుకే పశువులు మేతకు రాకముందే ఆదివాసీలు బయలుదేరతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విప్ప పూలకు మంచి ఆయుర్వేద లక్షణాలున్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఇవి సహాయపడతాయి. విప్ప నూనెను చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. విప్ప పూలను ఇన్నాళ్లు సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు విప్ప ఆధారిత ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే విప్ప పూలలో బీపీ, షుగర్ను తగ్గించే గుణం ఉంది. ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విప్ప నూనెతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఈ మధ్య ప్రధాని మోదీ చెప్పిన విప్ప లడ్డూను విప్పపూల నుంచే తయారు చేస్తారు. ప్రస్తుతం విప్పపూలతో లడ్డూతో పాటు హల్వా, జామ్, కేక్ వంటి పదార్థాల్ని తయారు చేస్తున్నారు. వీటి తయారీపై గిరిజనులకు ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. దీంతో ఆదివాసీలకు విప్పతో అదనపు ఆదాయం సమకూరుతోంది.